పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు మన అన్నగారైన మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమ అధ్యక్షత వహించినటువంటి మన బేగోల్ మండల తహసీల్దార్ గారికి, ఈ ఎంపీడీ గారికి, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారైనటువంటి మన సుబ్రహ్మణ్య సార్ గారికి, మరి వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన పత్రికా మిత్రులకు, ప్రత్యేకంగా రైతు కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి మొన్న సాయంకాలం మన తహసీల్దార్ గారు, నిన్న నేను వారిని మన ఎమ్మెల్యే గారిని, సార్ మీరు ఈ కార్యక్రమానికి రావాలనుకున్నా, ఆయనకి ఎన్నో అతి ముఖ్యమైన పనులున్నా కానీ రైతులతో మమేకవ్వాలా, రైతుల యొక్క విషయాలు తెలుసుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో వారు ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి అన్ని పనులు కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా ఇక్కడికి వచ్చినప్పటికీ వారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మనం వారిని ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని నియోజకవర్గం అందరం కొనియాడుతుంటే, మన మండలంలో కూడా గతంలో ఎన్నడూ జరగని శాశ్వతమైన అభివృద్ధి పనులకు పునాదులు వేస్తున్నటువంటి వారు మన గౌరవ శాసనసభ్యులు గారు. ఏ చిన్న గ్రామంలో కూడా చిన్న నీటి అవసరం ఉన్నా వారు ప్రత్యేక చొరవ తీసుకొని దానికి ప్రత్యేకంగా అధికారులు పిలిపించుకొని ఆ సమస్యకి పరిష్కార మార్గం వారు డైరెక్షన్ ఇచ్చి అధికారులకి డైరెక్షన్ దశ దిశ నిర్దేశించి ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా, మన రైతులకు న్యాయం చేకూరే విధంగా వారు చర్యలు చేపడుతున్నారు. ఇది మన రైతుల మీద వారికి ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంగా నేను చెప్తున్నాను. ఇంకొకటి, ఏ కార్యక్రమం ఏ డిపార్ట్మెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారికి రోడ్లు కానీ, వైద్యం కానీ, లేకపోతే మరొక తాగునీటి కానీ, సాగునీరు కానీ, ప్రతి రంగంలో కూడా వారు గతంలో ఎవరు చేయలేనని అభివృద్ధి పనులు ఈ మండలంలో కూడా చేపట్టడం జరిగింది. మనం ఈ పంచాయతీకి వస్తే ఇప్పుడు సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ చిన్న చెరువుకి 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. ఆ 6 కిలోమీటర్ల రోడ్డు కానీ అక్కడ కల్వర్ట్ ఒకటి, స్లూయిస్ ఒకటి రిపేర్ చేస్తే నిజంగా ఎఫ్డీఆర్ వర్క్ లో కూడా ఇంత స్టాండర్డ్ గా ఇంత పెద్ద వర్క్ చేపడతారని చెప్పేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా, రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా చూసే ఉంటారు. అది వారు ఈ వర్కుల మీద, స్టాండర్డ్ మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు సూచనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా నేను ఒక 2 విషయాలు వారి దృష్టిలో నేను పెట్టిన పెద్ద ప్రసంగాల సమయం కూడా కాదు ఇది. ఎందువల్లంటే ఈ కోవూరుపల్లికి, విశ్వనాథరావుపేటకి, చించులక్ష్మీపురంకి సాగునీటికి ప్రధానమైన వనరు గత 30-40 సంవత్సరాలు పైబడి ఒక ఎస్ఈబిఎం కెనాల్ నుంచి బ్రాంచ్ 4R అనే కాలువకి డిజైన్ చేస్తున్నారు. అది కానీ అయితే మన ఈ 3 పంచాయతీలు, కోరుపల్లి, కన్నవతల పంచాయతీలు కూడా తాగునీరు అనేది ఏదైతే ఉందో ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పి అందరం కూడా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఎవరు పట్టించుకోలేదు. కొన్నిసారి మేమందరం కూడా, రైతులందరూ కూడా తీసుకెళ్తే PGIS లో దాన్ని అప్లై చేయించడం జరిగింది. అధికారులందరూ కూడా సర్వే చేసి దానికి ఫారెస్ట్ లో రావాలా, దానికి ఏ విధంగా అనేది వారు కూడా పిలుస్తున్నాం. వారు కూడా సార్తో ఇప్పుడు దాన్ని డిస్కస్ చేస్తారు. ఈ రెండో విషయం, పట్టాదారు పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో కోరుపల్లి, విశ్వనాథరావుపేట, లేకపోతే చించులక్ష్మీపురం రైతులది, కొంత గత ప్రభుత్వం ప్రత్యేకంగా కొందరికి మాత్రం తీవ్రమైన అన్యాయం చేసింది ఈ కోరుపల్లి రెవెన్యూలో. అది అన్యాయం ఏంటంటే మళ్ళా వాళ్ళు సరిదిద్దుకోలేనట్టు అన్యాయం చేసింది. కొందరికేమో అందరూ అయ్యే పొలాలు, కొందరికేమో పూర్తిగా రైట్స్ ఇచ్చేశారు, కొందరికేమో ఆ గట్టు ఈ గట్టు, వాళ్ళకేమో పనికిరాని విధంగా వాళ్ళని తయారు చేసి పక్కన పెట్టేశారు. మరి మనం వచ్చిన తర్వాత కూడా అది కోలుకోలేని విధంగా సమస్య అయిపోయింది. అది కూడా తహసీల్దార్ వారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. అది ఇప్పుడు కూడా మన రైతులందరి తరఫున కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్దాం. అది కూడా ఈ ప్రాంతం రైతులు అందరూ పేదవాళ్ళే,
ఈ పేదవాళ్ళకి ప్రధానమైన సమస్య. ఈ సమస్యను కూడా ప్రధానంగా ఆ సమస్యను కూడా వారు రెవెన్యూ అధికారులు